వర్షాలు రాకపోతే ఆకాశం వంక చూస్తాం. వరదలు వస్తే సముద్రంలో కలిసే నీటి వంక దీనంగా చూస్తాం. ఇది మన రాష్ట్ర ప్రజల దుస్థితి. దశాబ్దాల క్రితం ఏ ప్రాజెక్టులు ఉన్నాయో నేటికి అవే ఉన్నాయి. ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో లేదు. పోలవరం పేరుకే తప్ప ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉన్న ప్రాజెక్టులు నిర్వహణ లోపంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందవలసిన పరిస్థితి. ఇందుకు ఉదాహరణే తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో ఉన్న నీరు కాస్త సముద్రం పాలవుతుంది. వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది. దీనిని వడిసి పట్టే అవకాశమే లేదా? అందుకు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టులు నిర్మించే దిశగా ఆలోచన చేయకపోతే రాష్ట్రం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఎన్ని క్యూసెక్ల నీరు వృధాగా పోతుందో చూద్దాం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. ఉచిత పథకాల పేరుతో కోటాను కోట్లు అప్పులు తెచ్చి పంచిపెడుతున్న పాలకులు ప్రజలకు శాశ్వత త్రాగు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవటం లేదు. ఒకప్పుడు నాగార్జున సాగర్, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏపీలో నీటి కొరత కొంతవరకు తీరి ప్రజలు కరువు కాటకాల నుంచి బయటపడ్డారు. రాయలసీమ నేటికి కరువు సీమగానే ఉంది. వందల ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని నింపుకోవటం పాలకులకు చేత కావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లోపం. గత 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మరమ్మతులు లేవు. కాలువల మరమ్మతులు లేక నీరు ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. శ్రీశైలం డ్యాం నిండితే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ద్వారా 44,000 క్యూసెక్ల నీరు రాయలసీమకు తీసుకోవచ్చు. మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ నీవాకు నీరివ్వచ్చు. కానీ కాలువలు మరమ్మతుల్లో ఉన్నాయని ఏళ్ల తరబడి చెబుతూ పాలకులు కాలం గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా ఎడమగట్టులో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 31,784 క్యూసెక్ల నీరు ఇందుకు తరలిస్తుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి మళ్లింపు జరుగుతోంది. అయినా ఏపీ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవటం లేదు. శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా ఈ నెల 2వ తేదీ నుంచి ప్రతిరోజు సుమారు 3 లక్షల క్యూసెక్ల పైనే నాగార్జున సాగర్ డ్యాంకు నీరు విడుదలవుతుంది. ఈ వారంలో సుమారు 25 లక్షల క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం నుంచి కిందకు విడుదలైంది. అలాగే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కు రోజు ఇన్ఫ్లో సుమారు 2.5 లక్షల క్యూసెక్స్ వస్తుండగా అంతే మొత్తం బ్యారేజీ నుంచి సముద్రంలోకి గేట్లు ఎత్తి అధికారులు వదిలేస్తున్నారు. ఉన్న నీటిని ఉపయోగించుకోవడం చేతకాని పాలకులు నదులను అనుసంధానం చేస్తామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 2024 ఆగస్టు 10 రాత్రి 6:30 గంటల సమయంలో శ్రీశైలానికి ఇన్ఫ్లో 2,36,898 క్యూసెక్స్ నీరు వస్తుండగా అవుట్ఫ్లో 3,64,207 క్యూసెక్లు ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 2,70,199 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,70,199గా ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి బ్యారేజీ నుంచి వరద నీరు సముద్రం పాలవుతుంది. 3 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యారేజీపై కలియ తిరిగారు. సముద్రం పాలవుతున్న నీటిని పరిశీలించారు. భారీ స్థాయిలో నది ప్రవహించడం సంతోషంగా ఉందన్నారు. సముద్రం పాలవుతున్న నీటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.